ఈనాటి దేవుని పూజలు సమర్పిస్తున్న వారు వారి ఉద్దేశాలు కేవీసీసీ ఆత్మహత్య విశ్రాంతి కోసం పూజ వస్తువుల మాణిక్యమ్మ చంపే 3వ రోజు వారి ఆత్మహత్య విశ్రాంతి చేయమని పూజ ప్రి రాయప్ప కుటుంబ ప్రి రాయప్ప ఆత్మహత్య విశ్రాంతి చేయమని పూజ ప్రి రాయప్ప ఆత్మహత్య విశ్రాంతి చేయమని భారతదేశ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న పూజ బాసాన నారాయణ మేరీనమ్మ ఆత్మహత్య విశ్రాంతి చేయమని వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న పూజ బుద్ధి విమల ఆత్మహత్య విశ్రాంతి చేయమని వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న పూజ బి ఇన్నారెడ్డి ఎస్ సుధాకి మంచి ఆరోగ్యం చేయమని పూజ చిట్టాక రాజు శారద తరుణ్ యమున ఈ కుటుంబంలో దేవుడు చేసిన మేలకి కృతజ్ఞతగా పూజ కోలపాట రాజు సుజాత కుటుంబానికి దేవుడు చేసిన మేలకి కృతజ్ఞతగా పూజ సింగారెడ్డి మరడి మీరు కుటుంబంలో దేవుడు చేసిన మేలకి కృతజ్ఞతగా మరియు మన పీఠాధిపతులను ఆశీర్వదించి నడిపించమని పూజ సింగారెడ్డి మరడి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న పూజ మన పీఠాధిపతులను ఆశీర్వదించి మంచి ఆయనను దయచేసి నడిపించాలని పెట్టాలని ఈశ్వరుడి అన్నమయ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న పూజ ముఖ్య ప్రజలకి మంచి ఆనందం దయచేయమని పూజ గంజి మనస్విక ప్రత్యేక ఉద్దేశ నిర్వహణ పూజ గంజి శ్రమరెడ్డి వారి కుటుంబం దేవుడు చేసిన మేలకి వ్యక్తిగతంగా పూజ తుమ్మ పాలని కుటుంబం ప్రత్యేక ఉద్దేశం కోసం పూజ ఒక కుటుంబానికి మంచి ఆనందం దయచేయమని పూజ ఎం ప్రకాశం రాధిక కార్తీక కౌశిక్ వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలకి వ్యక్తిగతంగా పూజ తానుగా సన్నిధులకి సుందరి వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలకి వ్యక్తిగతంగా పూజ కే ప్రతాప్ స్టెల్లా వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలకి వ్యక్తిగతంగా ఈనాటి దేవుడి పూజ సమర్పిస్తున్నారు. ఈరోజు మనందరికీ రెట్టింపు సంతోషం లేదా 2 మహోత్సవాలు. మొదటిది పవిత్రాత్మ మహోత్సవం, పెంతెకోస్తు మహోత్సవం. క్రీస్తు పునరుత్థానమైన తర్వాత 50వ రోజులో ఉన్నాము. యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, మీకు తోడు నీడగా పవిత్రాత్మను పంపిస్తాను అని ఈ రోజున పవిత్రాత్మను పంపించి తల్లి శ్రీ సభ పుట్టినరోజు జరుపుకుంటున్న మొదటి మహోత్సవం. రెండవది మనందరికీ మన ఓరుగల్లు పీఠ కాపరి ఉడుముల బాలా తండ్రి గారి పీఠ కాపరి యొక్క పట్టాభిషేక వార్షికోత్సవ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. మరి వీరు వైద్య, విద్య, సాంఘిక, ఆధ్యాత్మిక విషయాలను 66 విచారణలకు, 6 డీనరీలకు, 6 మిషన్ స్టేషన్లకు తన 96 డైసిస్ గురువులచే 66
మఠవాస గురువులచే 666 మఠవాసులు అనగా కన్యాశ్రీల సహాయంతో వీరు ఈ రంగాలను ఇంతమందికి అనగా 76,000 క్రైస్తవులకు పంచుతూ ఉన్నారు. వీరందరూ సహాయంతో మన పీఠ కాపరి మన వరంగల్ నేత్రాసనాన్ని ముందుకు నడుపుతూ ఉన్నారు. వీరు వరంగల్ నేత్రాసనంలో 3వ పీఠ కాపరిగా ఉండి మనలందరినీ ముందుకు నడుపుతున్నందుకు వందనాలు తెలియజేద్దాం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వారికి గత 8 సంవత్సరాలు మన పీఠాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు, అదేవిధంగా ఇక రాబోయే సంవత్సరాల్లో కూడా మన పీఠాన్ని ముందుకు నడిపించాలి అని ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇటుపక్క తల్లి శ్రీ సభను ముందుకు నడిపిస్తూ, ఇటువైపు మన పీఠ కాపరితో ఉండి మన పీఠ కాపరిని మన నేత్రాసనాన్ని ముందుకు నడిపించే శక్తి కృపను దయచేయమని, మన పీఠ కాపరికి మంచి ఆరోగ్యము శాంతి సమాధానం దయచేయమని ఈ దివ్యబలి పూజలు వేడుకున్నాము. ఈ పూజలు యోగ్యముగా అర్పించుటకు మన పాపములను ఒప్పుకొని దేవుని మన్నింపు వేడుకుందాం. పరితపించు హృదయమును ఓదార్చు పంపబడిన ఏలిన వారా దయచూపండి. పాపులను వచ్చిన క్రీస్తు దయచూపండి. ఆపై మనవి చేసి ప్రక్కన కూర్చొని ఏలిన వారా దయచూపండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితంలో చేర్చును గాక. महिमा सर्वेश्वरुनिके महिमा 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 सर्वेश्वरुनिके महिमा भूलोक प्रजలకు ఎల్లవేళలా సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం महिमा महिमा सर्वेश्वरुनिके महिमा 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 सर्वेश्वरुनिके महिमा ఏకవాయన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏకవాయన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము మీ దయనీలలో కోరెదము మిమ్మును వేడుచున్నాము మీ దయనీలలో కోరెదము महिमा महिमा सर्वेश्वरुनिके महिमा 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 सर्वेश्वरुनिके महिमा चैतन्यसुतुడా ఏలినవాడా సర్వేశ్వరుని గొర్రెపిల్ల చైతన్యసుతుడా ఏలినవాడా సర్వేశ్వరుని గొర్రెపిల్ల విదయోగ పుత్రుడ శ్రీయేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా महिमा महिमा सर्वेश्वरुनिके महिमा 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 सर्वेश्वरुनिके महिमा पित యొక్క ప్రార్థనమా ఘనతతో కూర్చొని ఉన్నవారా పిత యొక్క ప్రార్థనమా ఘనతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరువమని మిమ్మును వేడుచున్నాము మీ దయనీలలో
మహోన్నతుడు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ప్రార్థించుదాం. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర పెంతెకోస్తు మహోత్సవం ద్వారా లోకమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను సంతోషపరిచి పవిత్రపరచుతున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మతో పూరింపబడునుగా. పవిత్రాత్మ ద్వారా స్వార్థ ప్రచారం ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు కూడా నీ విశ్వాసులను గ్రహింపము. నీతోనూ పవిత్ర ఆత్మను కలిసి గైగుములు జీవించుతూ పాలించు నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. పెంతెకోస్తు మహోత్సవము. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకంలోని ప్రతి దేశం నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసిస్తుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయం నుండి ఆశ్చర్యంతో ఇట్లు మాట్లాడుతున్న వీరందరూ గల్లీలు కారా? ఇదేమి, వీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషలలో వినుచున్నామేలా? పార్థియా, మాదియా, ఏలాము, మెసొపొతామియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియావాసులు, ఫ్రిగియా, పంఫీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతంలో నుండి వచ్చిన మనము, రోమ్ నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూత మతమున ప్రవేశించిన వారు, ప్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషల్లో వింటున్నాము. ప్రభు వాక్కు. భక్తి కీర్తన ప్రత్యుత్తరం.
పరిశుద్ధాత్మా మాపై దిగిరా, పరిశుద్ధాత్మా మాపై దిగిరా, పరలోకమును నీ మాపై దిగిరా, పరలోకమును నీ మాపై దిగిరా, యోర్దానులో దిగిన రీతిన మాపై దిగిరా, పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా. ప్రభు, నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసుగుదువు. నా ఆత్మమా దేవుని స్తుతింపుము. ప్రభు, నీవు మిక్కిలి ఘనుడవు. నీవు ప్రాభవ వైభవములను బట్టల వలె ధరించువు. వెలుగును వస్త్రం వలె తాల్చితివి. ఆకాశమును గుడారం వలె వ్యాపింపజేసితివి. అందరూ పరిశుద్ధాత్మా మాపై దిగిరా, పరిశుద్ధాత్మా మాపై దిగిరా. ప్రభు, నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. నీ చేయదములు అన్నిటినీ విజ్ఞానంతో చేసితివి. ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది. నా ఆత్మమా ప్రభువును సన్నతింపుము. అందరూ పరిశుద్ధాత్మా మాపై దిగిరా, పరిశుద్ధాత్మా మాపై దిగిరా. మీరెల్లరూ ప్రభువును స్తుతింపుడు. ఈ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి జీవించును. అవి తమకు అవసరమైనప్పుడు నీ నుండి ఆహారములు పడయను. అందరూ పరిశుద్ధాత్మా మాపై దిగిరా, పరిశుద్ధాత్మా మాపై దిగిరా. నీవు వానికి తిండి పెట్టగా అవి తినను. వానికి ఆహారం ఇయ్యగా అవి సంతృప్తిగా భుజించును. నీవు మొగము తిప్పుకొనినచో అవి తల్లడిల్లును. అందరూ పరిశుద్ధాత్మా మాపై దిగిరా, పరిశుద్ధాత్మా మాపై దిగిరా. వాని ఊపిరి తీసినచో అవి చచ్చును. తాము పుట్టిన మట్టిలోనే కలిసిపోవును. కానీ నీ ఊపిరి పోసినచో ప్రాణి సృష్టి జరుగును. నీవు భూమికి నూతన జీవమును వసగుదువు. అందరూ పరిశుద్ధాత్మా మాపై దిగిరా, పరిశుద్ధాత్మా మాపై దిగిరా. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము వచనములు 3 నుండి 7 వరకు మరియు 13. సోదరులారా, దేవుని ఆత్మచే మాట్లాడువాడు ఏ వ్యక్తియు యేసు నాశనమవుగాక అని పలకజాలడని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. పవిత్ర ఆత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకము కలవి, వాని ఒసుగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతిలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు కలవి, కానీ అన్ని సేవలకును అందుకొను వాడు ఒక్కడే. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగళములలో కూడిన శరీరము
ఒకటియే కదా, అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి బాప్తిజము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. అది ఆదివారం సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపును మూసుకొని ఉండి, యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. క్రీస్తు సువిశేషము. యేసు వారి మీద శ్వాస ఊది
మీరు పవిత్రాత్మను పొందుడు అనే క్రీస్తునాథుని ప్రియులకు ప్రజలారా ఈ దేవాలయంలో పూజలో పాల్గొంటున్నారు. మీ అందరికీ యూట్యూబ్ ద్వారా ఈ పూజను మన వరంగల్ పీఠంలోని 66 విచారణలు మిషన్ స్టేషన్స్ ఇంకా ఎంతమంది ఈ పూజలో పాల్గొంటున్నారు వారందరికీ పెద్దపోస్తు పండుగ శుభాశీస్సులు అందజేస్తున్నాను. శ్వాస, ప్రాణం, ఊపిరి యావే దేవుడు ఆది కాండములో 2:7 నేల మట్టి తీసుకొని మనిషి రూపాకారం చేసి చూశాడు. దానిలో చలనం లేదు, కదలిక లేదు. అప్పుడు దేవుడు తన శ్వాస ఆ మట్టి మనిషికి ఊదటం వల్ల మనిషి సజీవుడాయన, జీవవంతుడైన. కళ్ళు, కాళ్ళు, చేతులు, శరీరము, మనస్సు అన్నీ పనిచేయటం ప్రారంభించాడు. ఆ శ్వాసము ఆత్మ కూడా కనుక శరీరానికి జీవం, మనస్సుకు వెలుగు, ఆత్మకు పరిశుద్ధాత్మ వరాలు. కనుక మన శరీరానికి ఈ ప్రాణం, ఊపిరి ఎంత ముఖ్యమో మన ఆత్మకు పరిశుద్ధాత్మ అంత ముఖ్యం. మన ఆత్మకు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మహోత్సవం కొనియాడించిన మనమందరం చాలా ముఖ్యమైన అర్థవంతంతో కూడిన పండుగ. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం వీటన్నిటిలో శక్తి ఉంది. ఎండిపోయిన నేల ఇప్పుడు బయట ఎండాకాలంలో ఒక్క వాన పడనివ్వండి, భూమి అంతా పులకిస్తుంది, గడ్డి కూడా పచ్చగా అవుతుంది. నీటిలో ఆ శక్తి ఉంది. పవిత్రాత్మ జీవజలములు, నిత్య జీవజలములు. పవిత్రాత్మ నీరు ఒక ఉదాహరణ, నిప్పు ఇంకొక ఉదాహరణ. నిప్పులో శక్తి ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది? నిప్పు తాకితే ఆ వస్తువు ఉన్నట్టుండదు. కాలిపోతే కాలిపోతే ఇంకా నిప్పు ద్వారా వెలిగేదైతే వెలుగుతుంది. మనిషిలో కూడా అంతే. పరిశుద్ధాత్మ ఈరోజు అగ్ని రూపంలో అపోస్తుల మీద, మరియమాత, అపోస్తులు ఇంకా కొంతమంది శిష్యులు కలిసి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో ముందుగా మొదటి పట్టణంలో విన్నాము. ఓరు గాలి వీచింది, గాలి. ఈ వారమంతా కూడా తుఫాను వల్ల మన దగ్గర చాలా గాలి వచ్చి చూసాము. ఆ గాలిలో శక్తి ఉన్నది, నిప్పులో శక్తి ఉన్నది, నీటిలో శక్తి ఉన్నది. ఇక భూమి సంగతి చెప్పనవసరమే లేదు. ఎంత పంటనిస్తుంది, ఎన్ని చెట్లను ఇస్తుంది. కనుక ఈ విధంగా ఇంకా ఆకాశం సంగతి మనకు తెలియదు. ఇంకా సెల్ ఫోన్లు వచ్చి రాకెట్లు, శాటిలైట్లు అన్నీ పోయి ఆకాశంలో ఉన్న శక్తిని, కనుక ఈ 5 శక్తులు పంచభూతాలంటారు. మన శరీరంలో 5 ఉన్నాయి. మనకు తెలిసినా తెలియకపోయినా గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అనే 5 వస్తువులతో మనం చేయబడ్డాము. 5 వస్తువులతో కూడా ఈ కాలంలో, కరోనా కాలంలో ఉన్నాము. నాకు శ్వాస ఆడటం లేదు, నాకు ఊపిరి ఆడటం లేదు అని ఎంతమంది బంధుమిత్రాలను చూస్తున్నా కానీ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఎంతమంది విలువలు ఆడుతున్నారు. చావుకి బ్రతుక్కి మధ్యలో పోరాడుతూ కనుమూస్తున్నారు. నాకు ఊపిరి ఆడటం లేదు. కనుక ఊపిరి, ఈ 5 కూడా ఊపిరి, గాలి, ఆక్సిజన్ చాలా ముఖ్యం. మనం ఆక్సిజన్ కూడా పాడు చేయవచ్చు. అందుకే కొన్నిసార్లు ఆక్సిజన్ అందలేదు, కొన్నిసార్లు అందినా కానీ పనిచేసే వాళ్ళు పెట్టకుండా వాళ్ళ ప్రాణాలు పోయినా కానీ మాకేందని అధికారులు సరైన టయానికి ఆక్సిజన్ పంపక ఆసుపత్రుల్లో ఎంతమంది పోయిన 2 వారాల్లో. కనుక ఈ భూమి మీద ఆక్సిజన్ కూడా మనం పాడు చేసుకున్నాము కదా. కాలుష్యం ఎక్కువైపోయి గాలి కూడా పీల్చుకోకుండా చెడు గాలి ఎక్కువ ఉండటం వల్ల ఈ విధముగా పరిశుద్ధాత్మను కూడా మనం, ఆక్సిజన్ లాంటి పరిశుద్ధాత్మను కూడా మనం పక్కన పెట్టవచ్చు, ఆయన చిత్త ప్రకారం నడవకపోవచ్చు. కనుక ఈరోజు తిరుసభ, కథోలిక
శ్రీ సభ పుట్టినరోజు పండగని, ఎంత కోస్తుంటే 50 రోజులని, పాస్కా పండగ తర్వాత 50వ రోజు. అప్పుడు వాళ్ళు కృతజ్ఞత వందన సమర్పణ పండుగను చేసుకునేవారు. పంట, మొదటి పంట, కోతకాల పంట అంటాం. పాస్కా పండుగ రోజుల్లో వస్తుంది. పులిని రొట్టె చేసి మొదటిది దేవునికి అర్పించేవాళ్ళు. 50 రోజులకి మరలా యెరూషలేము వచ్చి వాళ్ళు కృతజ్ఞత పండుగ. ఈరోజు నేను కూడా అష్టభాగ్యాల లాంటి 8 సంవత్సరాల పీఠ కాపరి జీవితం జీవించి నాడు నేను దేవుని కృతజ్ఞతగా పెంతెకోస్తు పండుగ రోజు 23వ మే 23న పెంతెకోస్తు మహోత్సవం ఆదివారం రావడం కూడా చాలా ఆశీర్వాదకరము. అంతేకాకుండా మనకు తెలుసు, ఈరోజు మన మొదటి పీఠాధిపతి అల్ఫోన్స్ బెరెట్టా గారు మరణించిన రోజు కనుక, వారు మరణించిన రోజు నేను దేవుని ప్రణాళిక వలన ఈరోజు నేను అభిషేకించబడటం, అంత మహాత్ముడు పునీతుడు బెరెట్టా ఇదిగో ఈ పీఠాన్నంతా మనకు స్థాపించి, మొదట్లో ఏమి లేనప్పుడు స్థాపించి ఇది మన చేతుల్లో పెట్టారు. కనుక మిషనరీల కాలం అయిపోయి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో పుట్టిన వాళ్ళని ఇటలీలో ఎంతమంది గురువులు ఇక్కడికి పంపి మనమందరం దేవుని బిడ్డలు కావడానికి, పరిశుద్ధాత్మ పొందడానికి మొదటగా ఈ గుళ్ళు గోపురాలు బళ్ళ కంటే ఎక్కువగా మనం పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలు కావడానికి, స్వార్థను మనం నమ్మటానికి, నమ్మిన దాన్ని జీవించడానికి, జీవించిన దాన్ని ప్రకటించడానికి మనల్ని యోగ్యులుగా చేశారు. కనుక ఈరోజు ముచ్చటగా 3 విషయాలు కనుక మనమందరం దేవుని లీలలు ప్రణాళికలు, ఇంత గొప్ప పండుగ రోజు మనం ఇట్లా మాస్కులు పెట్టుకుని ఉండాలి. ఎంత కఠోరమైన విషాదకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాము. అసలు ఇంత తీవ్రమవుతుందని కానీ ఏ మనిషి, ఏ శాస్త్రజ్ఞుడు కూడా ప్రవచనాలు చెప్పలేకపోయినారు. అంచనాలకు మించి ఇంకా మన భారతదేశంలో, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకా చాలా రాష్ట్రాలలో ఇది ఉధృతంగా ఉంది. తీవ్రంగా కరోనా మెడ మీద బూటు కాలితో అదిమి పట్టి నొక్కి నొక్కి చంపిన విషయం ఒక నల్ల జాతి 8 సంవత్సరాలు అమెరికాలో చూస్తాం. పోలీసుల క్రూరత్వం. నాకు ఊపిరి ఆడటం లేదు, ఐ కాంట్ బ్రీత్ అని అంటున్నా కానీ వాడి హృదయం చలించలేదు. అమ్మా అమ్మా ఒక్క చుక్క నీళ్ళు నరుస్తున్నాడు. వాళ్ళ అమ్మ లేదు అక్కడ. ఇక చనిపోయే సమయంలో మనకు గుర్తొచ్చేది యేసు ప్రభు కూడా చనిపోయేటప్పుడు నాకు దాహం అవుతున్నది అని ఏ విధంగా అరిశాడు. మీరు కూడా చూడవచ్చు, యాక్సిడెంట్లు అయిపోయి రోడ్ల మీద పడిన వాళ్ళకి చుట్టూ అందరు చేరితే ఆక్సిడెంట్ రాకనే చాలామంది చనిపోతారు. ఎక్కువ మంది కూడకూడదు. తర్వాత వాళ్ళు ఇంకా బ్రతకరని వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు నాకు నీళ్ళు ఇవ్వండి, దాహం అవుతుంది అంటారు. మనకు ఈరోజు మనమందరం కూడా కరోనా వ్యాధి ఆత్మ విషయంలో, మత విషయంలో చాలామంది కరోనా వ్యాధి పట్టినలాగానే ఉంటున్నాం. మనము పీఠాధిపతులు కావచ్చు, గురువులు కావచ్చు, చాలామంది కరోనా పట్టినట్టుగానే ప్రవర్తిస్తారు. జీవము లేదు, చలనము లేదు, ఏదో బ్రతికున్న శవాల్లాగానే ఉంటాము. మనకి ఈరోజు పరిశుద్ధాత్మ మండలం కొనియాడ్చి మరి ఒకసారి నిగనిగలాడి నవజీవంతో నింపబడాలని ప్రతి ఒక్కరము ఒక్కొక్క విచారణ, ఒక్కొక్క కుటుంబం, ముఖ్యంగా ఇప్పుడు కుటుంబాన్ని అంత చేసిండు దేవుడు. గుడి అదే, బడి అదే, మీ ఇల్లు అదే, మీ జీవితం అదే, మీ ఆక్సిజన్ అదే, మీ నిప్పు అదే, మీ నీరు అదే. ఈ గుళ్ళను కూడా మూసేసి, బళ్ళను కూడా మూసేసి, ఇంకా రెండవసారి మనం ఇప్పుడు 2వ దశలో, సెకండ్ వేవ్లో, 2వ లాక్డౌన్ 10 రోజులు ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నాము. కనుక ఇంకా నిర్లక్ష్యంగానే ఉంది. పరిశుద్ధాత్మ ఎన్ని వరాలు ఇస్తున్నా, ఆక్సిజన్ మనకి ఎంత ఇస్తున్నా కానీ పిచ్చి పిచ్చి గాలి పీల్చుకునేది, గాలిని మనం పాడు చేసేది. ఈ విధముగా మన గొంతు మీద సైతాన్ బూటు కాదు, ఇనుప బూట్లు ఉంటాయి కొంతమందికి. ఇనుప బూట్లు, ఆ బూట్ల కింద శీలలు ఉంటాయి. దాన్ని మన మెడ మీద నొక్కి పడితే ఇక
ఇక బ్రతకడానికి వీలు లేదు. సైతాను కరోనా ద్వారా అంతగా మనల్ని పరీక్షిస్తుంది. దేవుడు పరీక్షిస్తున్నాడు, సైతానికి సెలవిచ్చినాడు కనుక ఎంత చెప్పినా ఎంత చేసినా ప్రజలు ఇంత సైన్స్ పెరిగిన కాలంలో కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, కొత్త కొత్త వైద్యశాలలు, కొత్త కొత్త డాక్టర్లు అన్నీ వస్తున్నాయి. వైద్య రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అయినా కానీ మనుషులకు వచ్చే రోగాలకు అంతు లేకుండా పోతుంది. ముందు మనస్సుకు వ్యాధి పడుతుంది. దానికంటే ముందు మనస్సు అన్న మనకు అర్థమవుతుంది. ఆత్మ అంటే ఎవరికి అర్థమవుతుంది? కాలంలో కనపడే తప్పితే ఇంకేదీ లేదని కాలానికి వచ్చి దేవుడిని కూడా విస్మరించడం, దేవుడిని కూడా పక్కన పెట్టడం. కథోలికులు కూడా చాలామంది ఆదివారం పూజలు అంటే ఏం పట్టించుకోవట్లేదు పెద్దగా. ఇప్పుడు ఈ కరోనా కాలంలో తిరుసభ మనకి మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ కట్టడం ప్రకారం ఆదివారం పూజలు ప్రత్యక్షంగా పాల్గొలేకపోయిన కుటుంబంలో తల్లిదండ్రులే గురువులు కావాలి, వాళ్ళే పూజలు దివ్యవాక్కు చదవాలి, లేకపోతే దివ్యవాణి ద్వారా ఇతర యూట్యూబ్ల ద్వారా మనం ఇలా పాల్గొన్నా కానీ అది నిండు పూజ కానే కాదు. అయినప్పటికీ ఎంతో కొంత గుడ్డి కంటే మెల్ల మేలు కదా, గుడ్డి కళ్ళ కంటే ఏమి చూడలేనప్పుడు మెల్ల కన్నా ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా మనం ఈ విధంగా జీవిస్తున్నాము. కానీ పరిశుద్ధాత్మ విలువను, పరిశుద్ధాత్మ శక్తిని గ్రహించుదాము. మనలో జీవము లేకపోతే చెయ్యి ఆడదు, నోరు మాట్లాడదు, కళ్ళు చూడలేదు, కాళ్ళు కదలలేవు. నీకు సహాయం చేయాలన్నా కానీ, ఇతరులను దీవించాలన్నా కానీ నీ చేతులు పైకి లేవు. కనుక మన కళ్ళు, కాళ్ళు, మన పంచేంద్రియాలు అంటాం, వాటిని పంచభూతాలు అంటున్నాము. ఈ విధముగా పెంతెకోస్తు 50వ రోజున మనం కొనియాడే పండుగ పరిశుద్ధాత్మ ప్రత్యేక 7 వరాలు ఉన్నాయని మనకు తెలుసు. జ్ఞానస్నానంలో ఈ పరిశుద్ధాత్మ శ్వాస మనలోకి ఊదబడింది. భద్రమైన పేంగనములో అది చాలా గట్టిగా చేయబడ్డది. బాప్తిస్మములో వెలుగుచున్న వ్యక్తి శ్వాస మనకిస్తుంది. కనుక కోరుగాలికి తుఫానికి కరోనా చేష్టలకు జారిపోయే అవకాశం ఉన్నందుకే భద్రమైన పేంగనం అనే ధృవీకరణ సంస్కారం అనే దాని ద్వారా దాని చుట్టూ ఒక గ్లాస్ పొత్తులారిపోకుండా దాని చుట్టూ అయి పెడతాం. కనుక భద్రమైన వ్యాయామం అలా భద్రంగా మనం పొందిన పవిత్ర ఆత్మ ఉంచుకోవటం, మనకి ఉంచుకోవటం కాదు, ఎంత మన చుట్టూ భద్రంగా దేవుడు కాపాడుతున్న సైనికులమై ప్రాణం ఇవ్వాలి. ఒత్తి వెలక్కపోతే దాని విలువ లేనంటే మనం కూడా గ్రహిస్తూలం, వెలిగించబడిన ఒత్తులము మన వెలుగు ఇవ్వాలని ఈరోజు పరిశుద్ధాత్మ వేడుకుందాము. మరి మాత ఎప్పుడు మనతో కలిసి ప్రార్థిస్తుంది, తిరుసభతో ఉంటుంది. క్రీస్తు మరణించి ఉత్థానమైనాడు. ఇంకా మరియమ్మ గారి పని అయిపోయింది. మరియమ్మ గారు అవసరం లేదు. మరియమ్మ గారు అసలు యేసు ప్రభు 30 ఏళ్ళ దాకా వచ్చే వరకు సరిపోయింది ఆమె పాత్ర. రకరకాల వాదనలు. కానీ మరియమాత తిరుసభతో ఉంటుంది, తిరుసభతో కలిసి ప్రార్థిస్తుంది. మన చెప్పే జపమాల, మిగిలిన నెరగల తల్లి, కృపారసముల మాత, త్రికాల జపము, ఇవన్నీ కూడా మనతో కలిసి ప్రార్థిస్తుంది. మనం మరియమ్మ గారికి ప్రార్థన చేయడం కాదు. కనుక మన భక్తి లోపించినప్పుడు ఆనాడు చెల్లాచెదరైపోయిన వాళ్ళు ఎవరూరికి వారిపోయిన అపోస్తులు కూడా మరియమ్మ గారి దగ్గరికి చేర్చింది. మళ్ళా ఒక గదిలో 9 రోజుల నవదిన ప్రార్థన ద్వారా మనం ఇప్పుడు మోక్షారోపణ పండుగ అయిన తర్వాత నవదిన ప్రార్థన మరియమాతతో కలిసి చేశాము. కనుక ఈనాడు మరియమాత తిరుసభతో ఉంటుంది, తిరుసభను నడిపిస్తుంది. కనుక మరియమాత పాత్ర అప్పటితో అయిపోలేదు, మనతో ఉంటుంది. ఎక్కడెక్కడ పెద్ద ఉపద్రవము, విపత్తు, మహమ్మారి, చిందులమారి, కొలరా, గత్తరా, ఇంతకుముందు నల్ల వ్యాధులు, అంటు వ్యాధులు ఇలాంటివన్నీ వస్తాయి పోతాయి. కరోనా కూడా వచ్చింది పోతుంది అన్నట్టు కాకుండా దీని ద్వారా దేవుడు నేర్పే పాఠం, మామూలుగా గుణపాఠాల పిల్లలకి ప్రేమతో భయం చెప్పిన కొన్నిసార్లు శిక్షించి కూడా చెప్పాలి. కనుక దేవుడు ఈ విధంగా కరోనా సమయంలో మనల్ని శిక్షిస్తూ కళ్ళు తెరవండి, కనువిప్పు కలగండి, ఇంకా దీనికి కూడా తెరవకపోతే ఈ ప్రపంచము అంతమయ్యే అవకాశం కూడా ఉందని మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్మను ప్రసాదించి స్త్రీ సభ జన్మించింది ఈనాడు ప్రపంచమంతటా. కనుక పరిశుద్ధాత్మ
విడిపోయిన మనుషులను కలపటము. ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టినారు. అపోస్తులందరూ అక్కడ ఉన్నారు. ఆ పండక్కి 50 రోజుల పండక్కి యెరూషలేము పట్టణంలో ఉన్న వాళ్ళు మాత్రం కాదు, యూదులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ మగవాళ్ళు ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళకి అదొక అప్పు పండుగ. అందుకే వేల మంది ఉన్నారు అక్కడ. దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ భాషలో వినపడుతుంది. వీళ్ళు పేతురు లేచి మాట్లాడేది ఒకే భాష అయినప్పటికీ ఎవరి భాషలో వాళ్ళకి అర్థమవుతుంది. ఇదే పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్మలో ఉంటే మనకు అర్థం కాని విషయాలు, దేవుని భాషలో చెప్పే విషయాలు, ఇతర భాషలో చెప్పే విషయాలు కూడా అన్నీ అర్థం అవుతాయి. కనుక పరిశుద్ధాత్మ కూటాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యలో. పరిశుద్ధాత్మ సంఘాలు, కథోలికులు, తర్వాత ప్రొటెస్టాంట్లు వచ్చినారు. వాళ్ళకంటే ఎక్కువ ఇప్పుడు పెంతెకోస్తు సంఘాలు అంటున్నారు. ఇదిగో ఇదే పరిశుద్ధాత్మను మాత్రం ఆయన వరాలు స్వీకరించి చాలా ఉత్సాహంగా ఆనందంగా కనపడతారు. వాళ్ళు ఎన్ని పాటలు పాడుతుంటారు, సంగీతాలు, నాట్యాలు కూడా వేస్తూ ఉంటారు. కనుక ఈ పరిశుద్ధాత్మలలో నిండుగా ఉంటే కనుక ఈ పెంతెకోస్తు సంఘాలు పరిశుద్ధాత్మ పట్టుకుని యేసుప్రభుని తండ్రి దేవుని పక్కన పెడతారు, లేకపోతే లేదంటారు. నిజంగా అది కూడా మంచిది కాదు. కనుక మనం కథోలిక స్త్రీ సభ, పెంతెకోస్తు నాడు జన్మించిన స్త్రీ సభ, కనుక ఈ కాలంలో ఎన్ని సంఘాలు ఏర్పాటైనా కానీ ఈ సంఘము తల్లి సంఘము యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా స్థాపించిన సంఘము. కనుక ఇదే నిజం. అందరినీ కూడా ఈ సంఘంలో ఆహ్వానించుతూ మనలోని లోపములు, ఒకవేళ తల్లికి కూడా జ్వరం వచ్చే అవకాశం ఉంది, పిల్లలకి బాగుంది. కనుక కథోలిక స్త్రీ సభకి మధ్యలో కరోనా పట్టిందా? స్టడీ లేదు, చదువు లేదు, అంతా బాగున్నారు కాబట్టి అన్నీ ఉన్నాయి వాళ్ళకి. స్కూళ్ళు, బళ్ళు, గుళ్ళు అన్నీ. ఇక డబ్బు కూడా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బు కూడా కొదవలేదు. ఇక ఆరోగ్యం ఒకటే చేతుల్లో లేదు. కనుక ఆ ప్రభుని దానికోసం ప్రార్థించుకోవచ్చు. కథోలికులు చల్లగా సప్పగా ఆరిపోయిన నిప్పుల్లా, నివురి కప్పిన నిప్పులు అంటారు. బాగా నిప్పు కణికలు ఉంటే దానికి తెల్లగా. అట్లాగే ఈనాడు మనం మాటకు శక్తి ఉన్నది. మాట, అపోస్తుల మాట భయపడే వాళ్ళని, పిరికి వాళ్ళని ఒకటి చేసింది. ప్రపంచంలో నానాజాతి సమితి. ఇప్పుడు కూడా ప్రపంచం అనేక ముక్కలుగా, చెక్కలుగా విడిపోయింది. మనలో కూడా, మన మధ్యలో కూడా అనేక భేదభావాలు, గ్రూపులు, కులాలు, జాతులు, భాషలు ఇవన్నీ కూడా మనల్ని వేరు చేసేది. పరిశుద్ధాత్మ ఆదికాండ 11వ అధ్యాయంలో బాబేలు వరములు విడిపోయిన మానవ జాతి చెల్లా చెదరై అనేక భాషలు పుట్టుకొచ్చింది. మరలా ఈరోజు మన కథోలిక విశ్వాసం ఒక భాష. అది ఏ భాషలో? ప్రపంచంలో జర్మనీలో, అమెరికాలో, ఇంగ్లీష్లో, ఆఫ్రికాలో, ఇతర భాషలు, ఇంకా మన దేశంలో అనేక భాషలు. ఏ భాషలో ఈ పూజ చూసినా, పూజ చేసినా, దివ్యవాక్య పూజలు ఏ భాషలో చదివినా అన్నీ కూడా ఒకే భాషలో దేవునికి అర్పించబడుతున్నాయి. ఈ విధంగా అందరినీ కలిపేది, అన్నింటినీ కలిపేది కథోలిక విశ్వాసం. కనుక మన ఓరుగల్లు పీఠంలో ఈనాడు దేవుడు నాకు అయోగ్యుడనైన నాకు ఈ అవకాశం, ఆశీర్వాదం ఇచ్చి నన్ను 8 సంవత్సరాల క్రితం అభిషేకించినందుకు కృతజ్ఞతగా బలిపూజ సమర్పించుతూ ఓరుగల్లు పీఠమైన కానీ అన్నింటిలో పరిశుద్ధాత్మ వరాలతో నింపబడి కలకలలాడాలి. కొన్నిసార్లు కొన్ని తోటలకు పోతే ఎండాకాలంలో కూడా పచ్చగా కలకలలాడుతూ, గడ్డి కూడా ఆకుపచ్చగా, పూలు పండ్లు ఉంటాయి. ఎందుకంటే అక్కడ నీళ్ళు బాగా పోస్తారు, చేస్తారు. అదేవిధంగా కథోలిక స్త్రీ సభలు ఈ నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి ఈ ఆశీర్వాదాలతో మనం నింపబడి కథోలిక విశ్వాసం మనం వరంగల్ పీఠములో గ్రామాలకు ఇప్పుడు కరోనా ఎక్కువ వ్యాపిస్తుంది. పట్టణాలని రాజేసింది. ఇప్పుడు కనుక అకస్మాత్తుగా ఎంతమంది చనిపోతున్నారు. ఈ వింత పరిస్థితుల్లో, విచిత్ర స్థితిగతుల్లో మనం ఈనాడు మొదటి పాఠం శాంతి కలగాలి. పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలు ఎన్నో, ఇక చెప్పలేము. శాంతి చాలా ముఖ్యమైనది. అనుగ్రహాలు 7 వరాలు, 12 అనుగ్రహాలు అంటున్నాం. 7 ముఖ్యమైన వరాలు. మన సంగీతంలో కీబోర్డులో 7 ముఖ్యమైన వరాలు. సరిగమ పదనిస ఎలా ఉంటాయి? వారంలో 7 రోజులు ఎలా ఉంటాయి? అవే తిరిగి మళ్ళీ వస్తూ ఉంటాయి వారం. ఈ విధంగా మళ్ళీ 7 స్వరాలు కాకుండా ఇంకా అనేకమైన కీలు ఉంటాయి. మనకి 12 అనుగ్రహాలు. రెండవ
రెండవ శ్రేణికి చెందిన వరాలు అవి కూడా మనకు కావాలి. శాంతము, దయ, అనుగ్రహం, ఇవన్నీ వాటి ద్వారా ఫలాలు, పరిశుద్ధాత్మ ఫలాలు మనకు మొదటి తెలుసు. రెండవది కూడా పరిశుద్ధాత్మ మన జీవితంలో ఎంత స్థితి చెందితే ఆ వరాలు, కుటుంబ జీవితం అయితే ఆ వరాలు, చదువుకునే జీవితం ఆ వరాలు, గురువులు మండవాసులకు కావాల్సిన వరాలు, ఈ విధంగా రకరకాలున్నవి. కనుక ఫలాలు, పరిశుద్ధాత్మ ఫలాలు మనం ఇవ్వాలి. ధైర్యంగా యేసు ప్రభు నమ్మటమే కాదు, ధైర్యంగా ఆయనకు సాక్ష్యం ఇవ్వాలి. పిరికి వాళ్ళు, భయపడే వాళ్ళు, చాటుకు దాక్కున్న వాళ్ళు, మరియమ్మ గారి పక్కన చాటుకు దాక్కుని ప్రార్థన చేస్తున్న వాళ్ళని దేవుడు ఈరోజు అగ్నిలో కాల్చి, కనుక మనలోని చెడును కాల్చాలి, మంచిని వెలిగించాలి. అగ్నికి 2 లక్షణాలు ఉంటాయి. కనుక అపోస్తలకు అట్లా చేసినాడు దేవుడు. ధైర్యం, అప్పుడు దాకా మాట కూడా మాట్లాడలేని వాళ్ళు ధైర్యంగా బయటకు వెళ్ళి ప్రసంగం చేశారు. పేతురుతో మొదలుకొని కనుక 12 మంది అపోస్తలు అనేక దేశాలకు వెళ్ళి, తోమాసు గారు మన దేశానికి కూడా వచ్చి ఈ విధంగా ఆ ధైర్యమైన విశ్వాసం మనకు రావాలని, మన ఓరిగల్లు పీఠాన్ని పరిశుద్ధాత్మరాలతో నింపమని పూలు, పండ్లు, కాయలు కాసి కథోలిక విశ్వాసం నివురిగా నిప్పుల్లా కాదు, ఏదో ఎప్పుడు ఆరిపోదామా అని వెలిగించిన ఒత్తులము కాదు. కనుక కరువులా లాంటి తుఫానులు, సునామీలు వచ్చినా కానీ కథోలిక విశ్వాసం చెదరకుండా బెదరకుండా, ముఖ్యంగా నాకు ఈ పనిని కొనసాగించుకున్న సువార్త ప్రకటన, అన్యులకు సువార్తను బోధించడము, 2 ముఖ్యమైన పనులు. 2 పనులాగా అన్యులకు సువార్త బోధించడం. చాలామంది గురువులు, కన్యాస్త్రులు ఈ పనులు అసలే చేయట్లేదు. ఇక సామాన్య క్రైస్తవులు దాని గురించి పట్టింపేలేదు. నేను జ్ఞానస్నానం పొందినా, నేను రక్షణ పొందితే చాలు. వరంగల్ పీఠంలో మన మిషనరీలు వెరెట్ట, కొలంబో, ఫిడేలి, ఎరెంజోని, లీనో, డల్బోల్కో, నంతోనేలా వీళ్ళందరూ పోయినాక మిషనరీ వరకు ఏం జరగట్లేదు. హాయిగా కంఫర్టబుల్గా జీవిస్తున్నాము. కనుక ఇతర గ్రామాల కేంద్రాలకు ఇలా బంజారా మిషన్ అని, కరీంనగర్ మిషన్ అని, గోదావరి మిషన్ అని మేము ఏదో చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము. కనుక ఎవరిలోని ఈ పరిశుద్ధాత్మ ఉత్సాహం కనపడాలి. ఉత్సాహం అనగానే భయం, భయం. ఎవరు చంపుతారు, ఎవరు నన్ను తిడతారు. గురువులు, కన్యాస్త్రీలు కూడా వాళ్ళ ఇళ్ళలో కూర్చొని పెద్దగా ఏమీ చేయట్లేదు అన్నమాట. ఉన్న క్రైస్తవులే కాపాడలేకపోతున్నారు. కనుక మొదటిది అన్యులకు సువార్త, రెండవది క్రైస్తవులను బలపరచడము, దృఢపరచడము. విశ్వాస వికాసం అంటాం పాస్టల్ సెంటర్ ఉన్నది. కనుక విశ్వాస వికాసం, ఈ 2 పనులు కూడా, ఈ రెండింటిలో కూడా ప్రజలు పెద్దగా గురువులు పట్టించుకోవట్లేదు. గురువులు కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు. ఏదో వస్తే చాలు, చేస్తే చాలు, నా జీవితం గడిస్తే ఈ విధంగా చల్లగా చప్పగా నివురి కప్పిన నిప్పుల్లా మన జీవితం ఉంది. కనుక పరిశుద్ధాత్మ వచ్చి మనం దుమ్ము దులపాలి. ఈ సునామీ లాంటి, కరోనా లాంటి వచ్చి మనల్ని మేల్కొల్పుకోండి. ఎంత గాఢ నిద్రలో, మత్తు నిద్రలో ఉన్నామంటే అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడా? పరిశుద్ధాత్మ ఉంటే క్రైస్తవులు ఇట్లా ఎందుకుంటారు? లోకానికి ఏమి చేయకుండా మతము, గురు జీవితము, మండవాస జీవితం కూడా ఉద్యోగాల్లాగా చేస్తున్నామా? ఉద్యోగాల కంటే ఎక్కువేమి లేదా? క్రీస్తు కోసం ప్రాణం ఇవ్వటానికి ఎంతమంది శ్రమ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఏ విధంగా పరిశుద్ధాత్మ వరాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. కనుక దేవుడే మనల్ని ఈ విధంగా బాగా దులిపిస్తూ ఈ విధముగా పరిశుద్ధాత్మ మనల్ని మండించాలి, రగిలించాలి అని ఈ పండుగను మనం కొనియాడే సమయంలో మనం గుర్తించుకొని, తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను, క్రీస్తు అన్నాడు మిమ్మల్ని పంపుతున్నాను, ఈ లోకంలో మీకోసం మీ ఇంట్లో ఉండి మీ కుటుంబం గడపటం కాదు, నేను లోకరక్షణ కోసం మిమ్మల్ని పంపుతున్నాను. అపోస్తలులు చెప్పినట్టుగా మనల్ని మన కథోలిక శ్రీ సభ గట్టిగా ఉండకపోతే, పూలు పండ్లు కాయకపోతే, వినిపించకపోతే, ఇతర సంఘాలు పెద్దగా అరిసిన గోళలు చేసి పాటలు పాడిన దాంట్లో పెద్దగా రక్షణ రాదు. కనుక ఈ విధముగా వారందరూ కూడా తల్లి శ్రీ సభకు వచ్చేటట్టు ఒకే శ్రీ సభ, క్రీస్తు ప్రభు స్థాపించిన శ్రీ సభ, పెంతెకొస్తు పుట్టిన పండుగ. కనుక మనం అందరం ఆరోగ్యంగా లేకపోతే పక్క చిక్కి. కనుక ఇప్పుడు ఇలాగా మన బ్రదర్ మంచి పాట పాడినాడు, పరిశుద్ధాత్మ దిగి రావాలి మమ్మల్ని మరి ఒక పాట పాడి మనమందరం ఆ పరిశుద్ధాత్మ వరాలను, అనుగ్రహాలను దయచేసి మనం ఫలించాలని కోరుకుందాము. పవిత్రాత్మ దేవ మాపై ఏం చేసి రండి, మమ్మల్ని వెలిగించండి, కరిగించండి, నడిపించండి. నా చేతులను బాగు చేయి, నీకోసం సేవ చేసే చేతులుగా మార్చు.
నా కళ్ళను బాగు చేయి దేవా. నిన్ను చూచే భాగ్యం ప్రతి చోట నీ యొక్క దర్శనం గాంచినట్లు నా నోరును బాగు చేయి ప్రభా. నేను నీకోసం మంచి మాటలు చెప్పేటట్టు, మంచి పాటలు పాడేటట్టు, మంచిగా నీకు సాక్ష్యం ఇచ్చేటట్టు నా కాళ్ళని ప్రభా నడిపించు. ఎక్కడ అవసరం ఉందో అక్కడికి నా కాళ్ళని నడిపించు. నా చేతులు సహాయం చేసే చేతులు ప్రభా. నా మనసు ప్రక్షాళన ప్రపంచమంతటా కూడా మంచి సుగంధ పరిమళ ద్రవ్యం పరిశుద్ధ ఆత్మవరంలో అందరికీ అందేటట్టుగా ఆ మనస్సు ప్రక్షాళన చేయండి. నా ఆత్మను ప్రభా, ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఆత్మను శుద్ధి చేసి మాకు జీవం ఊపిరిపోయేది ప్రభా. నాకు ఊపిరాడటం లేదు, ప్రపంచమంతా సతమతం అవుతుంది. ఈ ఊపిరాడని ఈ సమయాలు అందరిని జీవించమని, మాకు ఊపిరిపోయేమని, మనలో మా ఊపిరితిత్తుల్లో ఉన్న వైరస్ను తొలగించండి, ఊపిరితిత్తులను బాగు చేయండి. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వారందరూ ఆసుపత్రుల్లో బాధపడే వాళ్ళకి ప్రత్యేకంగా కృపా సంపన్నుడవు స్వస్థమైన దేవ. ఇంకా ఆసుపత్రిలో ఉన్న వారికి ఇప్పుడు వరకు బాధలు పొందిన వారిని, మరణించిన వారికి విపరీత ఆత్మలు అందరూ కూడా మోక్ష భాగ్యం చేయమని, ముఖ్యంగా బాధపడుతున్న వారికి మందులందే భాగ్యాన్ని, వైద్య రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమతో సేవ చేసేటట్టు ఇతరులందరినీ కూడా, ముఖ్యంగా వైద్యుల గురించి, నర్సుల గురించి, ఆసుపత్రుల గురించి మేము మీకు వందలు అర్పిస్తూ, ఇంకా పారిశుద్ధ కార్మికులను అందరినీ ప్రభావ, దీని ద్వారా బాధపడుతున్న ఉద్యోగాలు కోల్పోయిన వారిని, పని లేని వారిని, వలస కార్మికులను అందరినీ కూడా అన్ని రకాలుగా పరిశుద్ధాత్మ మరి ఒకసారి నన్ను మాత్రం అది ఈ లోకాన్ని అంతటి కడుగు ప్రభావ, కడుగు డిటర్జెంట్తో మురికిపోయే విధముగా మనల్ని అవసరమైతే కావాల్సిన ప్రభావ, చెడును కాల్చివేసి మంచిని వెలిగించమని, ముఖ్యంగా నన్ను ఈరోజు అభిషేకంలో నీకు పవరం సాగుతో వెలిగినట్లు మరణించిన మా డైరెక్టర్ పీఠాధిపతులు నీ సమక్షంలో ఉన్నారని వారి ప్రార్థన సహాయంతో ప్రభావ మేము ఈ నేత్రాశ్రములు, ఈ ఒరుగలు, పీఠములు ఉపదంతులుగా, అరవదంతులుగా, అనుదంతులుగా దీవించమని ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రేమనంతా నీకు అర్పింతు.
అంగీకారమున్నట్లు ప్రార్థించండి. ప్రభుత్వ నామముపై మన కొరకును, మన ప్రయోజనములకు, మన ఆశీస్సు ప్రయోజనం కొరకు మీ కృప ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ అర్పణలను దయతో స్వీకరించుము. నీ వాగ్దానం చేసిన పవిత్ర మాకు నీ సత్యములను సంపూర్ణంగా తెలియజేసి ఈ పవిత్ర కార్యక్రమాలను గ్రహించినట్లు మాకు తోడ్పడుగా. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో గాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞతావందనములు చెల్లించిన యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనగా నీ ఉపాసన పరమ రహస్యమును నెరవేర్చి నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎదిగిన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను సాధించుతున్నావు. శ్రీసభ ప్రారంభంలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానం వసని వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరిచి ఏక కంఠంతో ఒకే విశ్వాసమును ప్రకటించడానికి ఉపకరించారు. కావున వాస్తవోత్సవ ఆనందంతో ప్రపంచమంతా ఎక్కువచున్నది. స్వర్గీయ శక్తుల దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నిరంతరము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, భూపరలోకము నీ మహిమతో నిండియున్నది. మహోన్నతముగా జయ జయగానము, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, ప్రభునామమున వచ్చేవారు ధన్యులు ధన్యులు. మహోన్నతముగా జయ జయగానము, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడం, నీ సృష్టి అంతా స్థుతించదైతం. ఏలైన నీ కుమారుడు మా ప్రభుని క్రీస్తు ద్వారా పవిత్రాత్మ పాపముల సమస్తమున జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించదగి ప్రజల నిరతం తెలుచుతున్నావు. కావున ఓ ప్రభువా, ఏ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నావు. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరుచుతున్నాము. ఏ విధములను మా ప్రభువు నీ కుమారుని యేసుక్రీస్తు శరీర రక్తములు పొందునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఏ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లానే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకే ఆరాధన, నీకే స్తుతి ప్రార్థన, నీకే ఆరాధన.
కానీ మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. నీకే ఆరాధన, నీకే స్తుతి ప్రార్థన, నీకే ఆరాధన, నీకే స్తుతి ప్రార్థన. విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి, మా కోసం మరణించి, మా కోసం జీవంతో వేచిన ప్రభువా, మా కోసం జన్మించి, మా కోసం మరణించి, మా కోసం జీవంతో వేచిన ప్రభువా, నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయకు శ్రమలను అద్భుతమైన ఉత్థానము మోక్షారోగ్యమును స్మరించు. అతడు మళ్ళా వేయించేయని నిద్ర చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని నీకు కృతజ్ఞతతో అర్పించుచున్నాం. నీ పవిత్ర స్త్రీ సభకు కానుకను ప్రీతితో వీక్షింపబతిమాలుచున్నాం. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీరములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఏక శరీరం ఏక మనసు కలిగి ఉండినట్లా దయచూపుడు. అతడు మమ్మల్ని నిత్యత్వముగా రూపొందించునుగాక. నీ వెన్నుకిన పుణ్యాత్మకులు ముఖ్యముగా పట్టుకనే దేవాంగన మహిమాతో ధన్యులైన నీ అప్పులతో వేషాలతో సకల పుణ్యంతో పాటు మోక్షభాగ్యమునకు వారసత్వం చేయదు. ఏదైనా ఈ విజ్ఞాపన ప్రార్థన నిరంతర సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ప్రార్థిస్తున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దైవ తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకంలో వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. సర్వశక్తి గల పితయే
ఫాదర్ సైమన్ చెప్పినట్టుగా 76,000 కథోలిక క్రైస్తవులు 12 జిల్లాలలో 660 మంది అమ్మగారు, అంత గొప్ప సైన్యం, 96 మంది గురువులు. ఇంతకుముందు 100 దాటిన మొదలు కొందరు చనిపోయినారు. 96 మంది గురువులు. మన వరంగల్ పీఠ మండలం గురువులు, మఠవాసు గురువులు ఇంకా 66 మంది ఉన్నారని ఈ విధంగా లెక్కలు. కనుక వీళ్ళందరిలో కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి క్రీస్తు స్వార్థ ప్రకటన అంటారు. 10 లక్షల మంది, 100 లక్షలు 10 లక్షలు ఉంది మన వరంగల్. ఈ 12 జిల్లాల్లో ప్రజలు మనం కథోలికలు 1% ఉన్నాం అన్నమాట. 1% కూడా లేదు, 76 ఇంకా 0.76 అన్నట్టు అనమాట. కనుక అందరూ కూడా రక్షణ పొందేటట్టు బాప్తిజం పొందిపోయిన పరిశుద్ధాత్మ వారిని ఏ విధంగానో ఒక విధంగా నడిపిస్తూ ఆస్వాదిస్తూనే ఉంటాడు. గాలి, నీరు, నిప్పు, ఆకాశం అందరికీ అందించినట్లుగా, కానీ ప్రత్యక్షంగా ఆక్సిజన్, ప్రాణవాయు పరిశుద్ధాత్మగా లభిస్తుందన్న విశ్వాసంతో మనం ఈనాడు మన వరంగల్ వీటిని దేవునికి సమర్పించుకుంటూ నాతో పాటు దేవుని కురిపించమని పరలోకతో ప్రార్థించుదాము. ప్రభువానికి రక్షించండి, మా ఈరోజులో శాంతిని సాధించండి, ఇతరులను పాపం చేసేది కలతలను సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు సొంతున్నాను అని మీ పుస్తకంతో పలికినప్పుడు పోయిన యేసువ మా పాపము లెక్కింపని విశ్వాసమును వీక్షించు. ఈ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహించు. ఇక ఏకములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండదుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతుంది. ఇదిగో క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మను పంపిన క్రీస్తు ప్రభు, వీరి ముందుకు పిలువబడిన వారు ధన్యులు. పరమనుంది పావనాత్మదికి రావయ్యా, నీదు వరములో నింపరావయ్యా. పరమనుంది పావనాత్మదికి రావయ్యా, నీదు వరములో నింపరావయ్యా. జ్ఞానమును బుద్ధిని దైవభక్తిని, జ్ఞానమును భక్తిని దైవభక్తిని, విజ్ఞానమును ఎవరవయ్యా, విజ్ఞానమును ఎవరవయ్యా. పరమనుంది పావనాత్మదికి రావయ్యా, నీదు వరములో నింపరావయ్యా. దృఢమును విమర్శను దైవ భయమును, దృఢమును విమర్శను దైవ భయమును, మంచి మనసును ఎవరవయ్యా, మంచి మనసును ఎవరవయ్యా.
విశ్వాసము శాంతము సంతోషమును మేలెరిగిన తనమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు నివ్వరావయ్యా. ప్రేమను మర్యాదను సమాధానమును ఇవ్వరావయ్యా. సమాధానమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. కరుణను తానిని నిగ్రహమును కరుణను తానిని నిగ్రహమును విరక్తత్వమును ఇవ్వరావయ్యా. విరక్తత్వమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. ప్రార్థించుదము. వారందరూ పవిత్రాత్మతో నింపబడి దేవుడు చేసిన గొప్ప కార్యములను ప్రకటించే ఓ సర్వేశ్వరా, మేము దివ్య వాకు స్వీకరించిన దివ్య ప్రసాదం ఈ పవిత్రాత్మ మా సంపూర్ణ రక్షణకు ఉపకరించుగా. మేమన్యులకు సువార్తను బోధించడం మాకు క్రైస్తవుల విశ్వాసం దృఢపరచుదల విశ్వాసం వికాసం కలిగించడం పరిశుద్ధాత్మ వివిధ వరములు మాకు తోడ్పడగా. మాలో లోపించిన వరములను ప్రత్యేకంగా ఈనాడు నింపుమని మేము వెలుగు చిన్న వృత్తుల వలె ఉన్నట్లు లోకానికి వెలుగు చెడును కాల్చినప్పుడు మంచిని వెలిగించడానికి మాకు సహాయం చేయి. అయోగ్యుడైన అష్ట వరప్రసాదములను నింపి ఆశీర్వదించినందుకు వందనములు చెల్లించచ్చు. ఈనాడు ఈ బలి పూజలు పాల్గొంచిన ప్రతి ఒక్కరిని దీవించు. మా అందరి ప్రార్థనలు నీతికరమై పరిశుద్ధాత్మను మాపై జడివానలా క్రియలుగా అగ్నివలె మమ్మలను మాలోని చెడును కాల్చివేసి మమ్మలను వెలిగించుగా. కరోనాతో ఊపిరి ఆడక బాధపడుతున్న రోగస్తులందరినీ ప్రత్యేకీకరించండి ప్రభావం చిత్తమై వారందరికీ స్వస్థత ప్రసాదించిన తిరిగి నిన్ను ప్రకటించినట్లు నిన్ను స్తుతించినట్లు కృప చేయి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ప్రత్యేక పెద్దకోస్తు వరప్రసాదములపై మీ శిరముల వచ్చి ప్రార్థించండి. కాంతి పుంజమగు తండ్రి అయిన దేవుడు ఆదరణకర్తైన పవిత్రాత్మ మన శిష్యులపై కుమ్మరించి వారి మనస్సులను వికసింపచేసి ఆ ప్రభు మేము ఆనందాశీర్వాదవరములతో నింపి మిమ్మల్ని ఎల్లప్పుడు దీవించుదురుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన పరిశుద్ధాత్మ అగ్ని జ్వాల మీ హృదయముల నుండి మనస్సుల నుండి శరీరం నుండి సమస్త దుష్టత్వమును అనారోగ్యములను తొలగించి పవిత్రమైన పవిత్రాత్మకములతో నింపుదురుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒకే భాషలో చెప్పిన దానిని అనేక భాషలో ఎవరి భాషలో వారు గ్రహించినట్లు పవిత్రాత్మను గ్రహించారు. ఆ పవిత్రాత్మే మీ విశ్వాసమును దర్శించి మీ హృదయ భాషను మీరు చూపించు ప్రేమ
ఆశీర్వదించి తుద కుటుంబలను దేవుని దర్శించు భాగ్యమును దయచేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరి పితా పుత్ర పవిత్రాత్మను ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజలు పాల్గొని నా కోసం ప్రార్థించిన వరంగల్ దగ్గర కోసం ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పించుచున్నాను. మన ప్రధాన పీఠ కాపరి మరణించిన రోజు కనుక వారి యొక్క సమాధి దగ్గర వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగునట్లుగా మన పీఠ కాపరితో పాటు మనము కూడా ప్రార్థన చేసుకున్నాము. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి మీ జీవితముల ద్వారా ప్రభు మహిమను వ్యక్తపరుచుతాము. Espírito Santo, Prabhuva, Santa Varamura Sadhudeva, Santa Varamura Sadhudeva, Pita Sutura Nugala Prema Mandama, Priya Sutura Nugala, Pita Sutura Nugala Prema Mandama, Priya Sutura Nugala, Espírito Santo, Prabhuva, Santa Varamura Sadhudeva, Santa Varamura Sadhudeva, Pita Sutura Nugala Prema Mandama, Priya Sutura Nugala, Pita Sutura Nugala Prema Mandama, Priya Sutura Nugala. ప్రార్థించుదాం. ప్రతి మానవుని సృజించి శ్వాస ఈ లోకానికి మమ్మల్ని పంపించున్నావు, మమ్మల్ని అందించుతున్నాము. ప్రతి మిషనరీ కోసం వరంగల్ కీర్తనను కాపరిగా ఇచ్చిన ప్రథమ పితాజీ కల్పన్స్పిరెంట్ గారు మరణించిన రోజు ప్రభా అతని జీవితం ఆశీర్వదించి స్వార్థ సేవలు కార్యక్రమంలో ప్రారంభించి పదిలంగా ఏర్పాటు చేసిన అర్పించు. అతని ప్రార్థన ద్వారా మా అందరినీ మా వర్గంలో జీవించండి. కరోనా బాధలతో బాధలతో కల్లోలమై విలవిలాడుతున్న మానవాళ్ళని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. మీకే పూర్తిగా తెలిసిన ఈ పరీక్షను ఈ బాధను విపత్తును మహమ్మారిని కనుక మీ నిండుగా అర్థం చేసుకోలేకపోయిన దాన్ని ధరించినందుకు ప్రకారం పరిశుద్ధాత్మక ప్రమాణాలు వెలిగించి ఈ కరోనాని సమూలంగా కాల్చివేయమని మమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యం జీవించేటట్టు సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించే పాటలు తెలియక మంచిని గురించి తెలియక పరిశుద్ధాత్మరాలు లేక ఎంతోమంది చేసిన పొరపాటును పాపలను అన్నింటిని మన్నించమని జ్ఞానంలో మార్పు విజ్ఞానం ముఖ్య పరిశుద్ధాత్మ వరం విజ్ఞానంలో దాన్ని మా కన్నది దయచేసి ధైర్యంగా ఈ కాలంలో మా భారతదేశంలో నేను ప్రకటించడం చాలా బాగా వస్తున్నాయి. ప్రభావం ప్రకటించేవారు అనేక అవమానాలకు హింసలకు మరణాలు కూడా గురి అవుతున్నారు. అలాంటి బాధలకు భయపడకుండా ప్రభావ మీకోసం సాక్షి ఇచ్చే భాగం దేశం మా భారతదేశం రక్షించమని మా తెలుగు భాష మాట్లాడడం రాష్ట్రంలో ఓరుగులు వీటిని రెండుగా నియమించి పరిశుద్ధపరిచి ప్రక్షాళన చేయమని మా అందరికీ కూడా ఈ మిషనరీలు గల సేవాభావాన్ని
వెలుగుతున్న మండుచున్న నిప్పుగా మేమందరం కూడా స్వార్థ సేవ చేయమని మా గురువులను మా విశ్వాసులను మఠవాసులను సామాన్య ప్రజలను క్రైస్తవులు కాని బిడ్డలను ధర్మాలను వారిని మెరుగని వారిని వినని వారిని కూడా అందరిని ఆశీర్వదించి అందరినీ గారి వార్తలతో క్రీస్తు ప్రభునామం వేడుకొనిచున్నాము. పరిశుద్ధ ఫాతిమా మాత ప్రభు మీతో ఉండుగాక. సన్మానంతో ఏ పని చేస్తారు అక్కడ 2 నిమిషాలు దయచేసి. మోక్షమార్గమందు మేము దీక్షతో నడుచుటకు తీర్పుగా మాపై పాలింపు ఏడు వరంబులను తీర్పుగా మాపై పాలింపు ఏడు వరంబులను. మన ఊరగల్లు పీఠాధిపతులు తన యొక్క కాపరిగా 8 సంవత్సరాల మన పరిచర్యను ఈరోజు జరుపుకుంటూ మన మధ్యలో మంచి కాపరిగా మన మేత్రాసం నడిపిస్తున్నారు. ఈరోజు మన కొరకు పూజాబలు సమర్పించారు కాబట్టి దేవుడు వారిని నిండుగా పెట్టుగా దీవించాలని కోరుకుంటూ వారి కొరకు ప్రార్థిస్తున్నాం. Congratulations to you. Congratulations to you. Congratulations to your lordship. Congratulations to you. And may God bless you. And may God bless you. And may God bless you. సోదరి గారి అధికారి సమాచారం
చేస్తే 8 బైకులు కావాలా ఒక్కొక్కటి 6 ఉన్నాయా? God bless you. Thank you. కేక్ తీసుకొని స్వీట్ తీసుకొని పోవాలని మన ఇదే కదా ఆఫ్ Thank you.